అమితాబ్ బచ్చన్ ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు ఏం చేస్తున్నారు సార్ సమాజానికి? తప్పుదో పట్టిస్తున్నారు, గుట్కాలు తినమని సలహా ఇస్తున్నారు ఇంటర్నేషనల్ సెలబ్రిటీ. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, సమాజం ఏమన్నా కానీ ఎక్కడన్నా కొని నాకు కావాలి 10 కోట్ల రూపాయలు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. అలాంటి దోషద్రోహులు నాకు అక్కర్లేదు, అలాంటి సెలబ్రిటీ నాకు అక్కర్లేదు. నిజంగా ప్రొడక్ట్ వాడుకొని ఎవరైతే దీన్ని ప్రచారం చేస్తారో వాళ్ళనే హీరోగా చేస్తా, వాళ్ళనే సెలబ్రిటీగా చేస్తా అని చెప్తున్నాడు. మరి మంచి అవకాశం ఇచ్చింది సార్, తీసుకుందామా వద్దా? తీసుకుందామా వద్దా? ఎస్, నేను తీసుకుంటావా? ఎస్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే మహేష్ బాబు కొడుకు 2 ఇన్కమ్ సంపాదిస్తాడు, మహేష్ బాబు కొడుకు 2, 4 సంపాదిస్తాడు, చంతకన్నా ఎక్కువ లేదు, అవునా? ఇక్కడ గౌతమ్ బాలి సార్ ఎన్ని ఇన్కమ్స్ ఇస్తున్నాడు? 9 రకాల ఇన్కమ్స్ ఇస్తున్నాడు. మహేష్ బాబు కొడుకు 4 ఇన్కమ్ సంపాదిస్తే నా కొడుకు 9 రకాల ఇన్కమ్ సంపాదిస్తాడు. చూడండి, ఒక హీరోను ఫాలో అయితే ఎప్పుడు నువ్వు ఫాలోవర్ గానే ఉండాలి. అదే ఒక విస్టేజ్ లీడర్ ను ఫాలో అయితే నువ్వు ఇట్లా లీడర్ అవుతావు, నువ్వు ఇట్లా సెలబ్రిటీ అవుతావు, నువ్వు ఇట్లా కరోడ్పతి అవుతావు. అయితే బాగా సో ఒకసారి సిద్ధార్థ్ సార్ చూడండి, నెలకు 1,57,00,000 సంపాదించే సిద్ధార్థ్ సార్ నిజమైన హీరో, నిజమైన సెలబ్రిటీ. ఎందుకంటే కొన్ని కోట్ల మందికి డబ్బుల అవకాశం ఇప్పించి, సో కొన్ని కోట్ల మంది లైఫ్ ని చేంజ్ చేసి నిజమైన హీరో అంటే సిద్ధార్థ్ సింగ్, అవునా కదా? అదే విధంగా చూడండి, మనకి ఎప్పుడు అండదండగా ఉంటే సుబ్బయ్య సార్ నెలకు 47 లక్షల పైన సంపాదించి మనకి ఎప్పుడు సలహాలు సూచనలు ఇస్తున్నాడు. అదే విధంగా ఇక్కడికి వచ్చే చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి మిస్టర్ ఎంఎస్ సార్ నెలకు 18 లక్షలు సంపాదించుకుంటా కొన్ని వేల మంది జీవితాలను చేంజ్ చేసేటువంటి అవకాశం భగవంతుడు ఇచ్చాడు ఎంఎస్ సార్, అవునా? సో చూడండి, ఒక లీడర్ ను ఫాలో అయితే సుబ్బయ్య సార్ ఏమో సిద్ధార్థ్ సార్ ఫాలో అయ్యాడు, అర్ధ కోటికి వెళ్ళిపోయాడు. సుబ్బయ్య సార్ ఏమో సుబ్బయ్య శెట్టి ను ఫాలో అయ్యాడు, ఈయన 18 లక్షలకు వచ్చిండు. మరి ఎంఎస్ సార్ ఏమో నేను ఫాలో అయినా 4 లక్షలకు వచ్చిండు. మరి నన్ను ఫాలో లీడర్స్ చాలా మంది 10,000 నుంచి 10 లక్షలు తీసుకునే వాళ్ళు మినిమం 1000 మంది పైన ఉన్నారు. సో ఈ బిజినెస్ లో ఎదుటి కొంతమంది సక్సెస్ చేస్తే మనకి ఇంకా పెద్ద సక్సెస్ వస్తుంది. చూడండి, మరి 4 లక్షలు వస్తే నెట్ క్యాష్ పెట్టి కార్ తీసుకున్నా, నెట్ క్యాష్ పెట్టి కార్ తీసుకోవాలంటే లోన్ కావాలి, అవునా కదా? 14 లక్షలు విలువ చేసి నెట్ క్యాష్ పెట్టి కార్ తీసుకున్నా, 2 కోట్ల బిల్డింగ్ కట్టినా లైఫ్ చేంజ్ అవుతుందా కదా? చూడండి, అవుతుందా కదా? సో లైఫ్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. మరి మీ లైఫ్ ఇట్లా చేంజ్ కావాలంటే హీరోని కాదు సార్ ఫాలో అయ్యేది, ఎవరిని? ప్రెస్టీజియస్ లీడర్స్ ఫాలో అయితే నువ్వు ఇట్లా కోటీశ్వరం అవుతావు, నీకు ఇట్లా ఇల్లు వస్తుంది, నీకు ఇట్లా కార్ వస్తుంది, నువ్వు ఇట్లా పెద్ద సెలబ్రిటీ అయ్యే అవకాశం ఉందా లేదా? సో మీరందరూ పెద్ద సెలబ్రిటీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఆల్ ది బెస్ట్.